మీ పేరే కలహాలరావా? కాదండి అయ్యా, అది మా గురువు గారు ఇచ్చిన బిరుదండి. అసలు తగాదనలా పెడతారండి? అసలు ఏదో సామెత చెప్పినట్టుంది. సామెతన్నా చెప్పండి అయ్యా, లేదా నన్ను వారి సందేహం తీర్చనియండి అయ్యా. కలహం ఎలా వస్తుంది జంగమయ్య అంటే బియ్యం పెట్టవే బొచ్చుముండా అన్నట్ట. అలాగా మన ఇద్దరి మధ్య కూడా తగాదా పెట్టేయగలడు. ఇదిగో నువ్వు మా ఇద్దరి మధ్యలే పోతలకి. ఆ రోజు విడాకులు ఇచ్చేయమన్నావు, అలా ఇచ్చుంటే ఈ సంతోషం ఉండేదేనా? ఆయన మార్చలేనన్నావు, మరి ఇప్పుడేమంటావు? ఆ రోజు విడాకులు ఇచ్చేయమన్నావు, అలా ఇచ్చుంటే ఈ సంతోషం ఉండేదేనా? ఆయన మార్చలేనన్నావు, మరి ఇప్పుడేమంటావు? బామా బామా ఏమిట్రా అంత కాక పెట్టావు? ఏమైంది? ఎలా అంటుకుంది? ఎలాగోలా బిడ్డ గండం గడిచింది. నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకురామా. ఏమిట్రా? బాకాలిందే. ఏం లేదులే, కాస్త గాబంటుకుంది, కొబ్బరి నూనె రాస్తే తగ్గిపోతుంది. మా నాయనే నువ్వేమైపోతావో కూడా ఆలోచించకుండా భార్యను కాపాడుకున్నావు. ప్రేమ అంటే అలా ఉండాలి. ప్రేమ లేదు, దోమ లేదు. వరకొట్టం కోసం మనమే నిప్పందించామని మన ఇద్దరు ఫోటోలు పేపర్లో వేసి మనల్ని జైల్లో తోయిస్తారు. అందుకని మాట్లాడిపోయాను. ఆ ఘోరించవలే గాని వెళ్ళి అమ్మాయిని సముదాయించు. ఇంకా దోలపాటు పాడమన్నావు కాదు. అవసరం వస్తే అది పాడాలో. అరే మందులు మావయ్యా. రాజీ, నడి రోడ్లో పతిధ్యానం పనికిరాదు. నువ్వెప్పుడు మావయ్యా? రావడం, ఈ ఊళ్ళో కొన్ని ఇంట్లో చేరడం అన్నీ జరిగిపోయాయి. నిన్ను మీ ఆయన చూద్దామని మీ ఇంటికి బయలుదేరాను. కమాన్ గెట్. ఆయన ఇప్పుడు ఇంట్లో ఉండరు, ముందు ఇంటికి వెళ్తాం, అతేతో పోట్లాడాలి. ఏమని? నా మ్యారేజ్ కి ఎందుకు రాలేదని. వద్దామని అనుకున్నాం, కానీ చివరి క్షణాల్లో ఆగిపోవాల్సి వచ్చింది. అందుకేనమ్మా మీ పెళ్లికి రాలేదు. ఆ తర్వాతైనా తెలియజేయచ్చుగా. కొత్తగా పెళ్ళైన మీకు ఈ విషాద వార్త తెలియజేసి మీ సంతోషాన్ని పాడు చేయడం ఇష్టం లేక. అంతేనా? లేక నీ సంతోషం మాకు తెలిసిపోతుందనా? రాజీ, చివరికి నీ తాగుడుతో అత్తయ్యను బాధ పెట్టి చంపేశావన్నమాట. నీ మగాళ్ళంతా చిచి. ఆపేశావే, తిట్టమ్మా. మావయ్యో కదా, అయినా నీ కళ్ళు తిడుతూనే ఉన్నాయి. మగాడివి కదా. రాజీ, అసలు నేను ఎందుకు తాగేవాడినో తెలుసా? తప్ప తాగడానికి ఓ కారణం కూడానా? కారణం లేకుండా ఏ పని జరగదమ్మా. అతి సంతోషం వచ్చినా అతి విషాదం వచ్చినా తాగుతారు. నేను తాగటానికి కారణం ఒక విషాద సంఘటన. అది మీకెవరికీ తెలియదమ్మా. మీ అత్తయ్య నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. పాపం. పాపమో శాపం, పెళ్ళైన కొత్తలోనే మీ అత్తయ్యకి ఏదో జబ్బు చేసి సంసార జీవితానికి అనర్హురాలైపోయింది. ఒకవేళ పొరపాటు నేను ఎప్పుడైనా ఆవేశపడితే మీ అత్తయ్య బ్రతకదు అని హెచ్చరించారు డాక్టర్లు. నిజమా మావయ్య? అవునమ్మా. తన మూలంగా నాకు సంసార సుఖం లేకుండా పోయిందని కుమిలి కుమిలి ఏడ్చింది మీ అత్తయ్య. నన్ను మరో పెళ్లి చేసుకోమంది, లేదా మరో స్త్రీతో గడపమంది. నేను అలా చేయలేనన్నాను. హౌ కెన్ ఐ? నా ప్రాణం, నా ధ్యాస, నా సర్వస్వమైన నా భార్యకు లేని సుఖం నాకు మాత్రం ఎందుకు అనుకున్నాను. తన వల్ల నాకేదో నష్టం జరిగిపోయిందని అనుక్షణం కుమిలిపోయే మీ అత్తయ్యను దగ్గరకు తీసుకుని ఓదార్చడానికి కూడా నోచుకొని నిర్భాగ్యుణ్ణి. ఎందుకు ఓదార్చలేకపోయినా తెలుసా? మీ అత్తయ్యను తాగితే ఎక్కడ బలహీనుడైపోయి తన ప్రాణాలు బలికుంటానేమోనన్న భయంతో ఆ పని చేయలేకపోయేవాడిని. నేను ఏమాత్రం దిగులుగా కనపడ్డా తను తట్టుకోలేకపోయేది. అందుకేనమ్మా నాకు బాధపడ్డానికి కూడా అవకాశం లేదు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించాలి మీ అత్తయ్యకు. అందుకేనమ్మా ఈ ప్రపంచంలో తాగుడు కన్నా సంతోషాన్ని ఇచ్చేది మరొకటి లేదన్నట్టుగా రాత్రి మగడు తాగుతుండేవాడిని. నా ఆశలా ఒకటేనమ్మా, నేనేమైపోయినా పర్వాలేదు, మీ అత్తయ్య మాత్రం ఎప్పుడూ నవ్వుతూ నా కళ్ళ ముందు ఉండాలి. అంతేనమ్మా, అంతే. మీ అత్తయ్య ఆఖరి కోరికగా తాగుడు మానేశాడు. మావయ్య, తాగుడు మానేశాక మీ అత్తయ్య ఆఖరి కోరికగా తాగుడు మానేశాడు. 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 మీ అత్తయ్
ఇప్పుడు చెప్పమ్మా, తాగి మీ అత్తయ్యను బ్రతికించుకున్నాను, చంపుకున్నాను. మావయ్య నన్ను క్షమించు మావయ్య, నన్ను క్షమించు. ఏడవకమ్మా, లేమ్మా, లే. మావయ్య నేను చాలా పొరపాటు పడ్డాను. పురుషులందు పుణ్య పురుషులు లేరయ్యా అనుకున్నాను, కానీ పురుషులందు పుణ్య పురుషులు లేరయ్యా అన్న నగ్న సత్యాన్ని ఇప్పుడు తెలుసుకున్నాను మావయ్య, ఇప్పుడు తెలుసుకున్నాను.